నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మొదలైన మాటల యుద్ధం రోజు రోజుకి హీట్ ఎక్కుతుంది. ఇప్పటికే ఒక వీడియో విడుదల చేయడం, దానికి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో గౌతమ్ మరో వీడియో వదిలారు. తన తండ్రి చివరి రోజుల్లో అంబటి రాంబాబు చేసిన పని ఇదంటూ వివరించారు. అవును, అంబటి రాంబాబుపై ఆయన చిన్నల్లుడు గౌతమ్ సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. మా మామయ్య నీచుడు, ఆయనకు ఓటు వేయకండి అంటూ గౌతమ్ ఇటీవల విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఆ వీడియోపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు తన చిన్నల్లుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇదే సమయంలో గత 4 ఏళ్ల నుంచి తన కూతురు, మనవడు, మనవరాలు తన వద్దే ఉన్నారని తెలిపారు. ఇదే సమయంలో వారి అవసరాలు తానే చూస్తున్నానని, భార్య పిల్లలను చూసుకొని దుర్మార్గుడు గౌతమ్ అంటూ ఆరోపించారు. ఎన్నికల సమయంలో గౌతమ్ వీడియో రిలీజ్ చేయడం వల్ల ఏమో కానీ ఈ వ్యవహారం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అంబటి చిన్నల్లుడు మరో వీడియో వదిలారు. ఈ సందర్భంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఐసీయూలో ఉన్నప్పుడు మనవడు, మనవరాల్ని చూడాలని ఉందని ఎన్నో మెసేజ్లు పెట్టినా అంబటి స్పందించలేదన్నారు. ఆయన కోరిక తీరకుండానే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని కొడుకుగా మిగిలిపోయానని చెప్పారు. చివరకు కోర్టుకు వెళ్లానని గౌతమ్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.